హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే. మీకు తెలిసిందే, నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. అది కూడా ఎవరు ఎక్కువగా కామెంట్ చేస్తారో ఆ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. పోయిన ఫ్రైడేలో నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపించాను. అందులో చాలామంది అయితే కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలి చూపించండి అని చెప్పారు. ఇంకా సెకండ్ అయితే నాకు జావా స్పారో యొక్క కామెంట్స్ వచ్చాయి చూపించండి, కానీ ఎక్కువగా అంటే కాక్టైల్ది వచ్చాయి. అందుకోసం నేను ఈ ఫ్రైడే కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే ఏ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలి కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు జావా స్పారోది కావాలంటే కింద కామెంట్ చేయండి, జావా స్పారోది చూపిస్తాను. లేకపోతే బజ్జీస్ అంటే బజ్జీస్ చూపిస్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో నేను రెండు బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించడం వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుంది. అందుకోసం నేను ఒకటే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే కాక్టైల్ మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, జావా స్పారో, ఫించెస్, బజ్జీ స్పారోస్, దీనిలో ఏదైనా బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కావాలని కింద కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువగా ఏ బర్డ్స్ యొక్క కామెంట్ చేస్తారో ఆ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది నేను నెక్స్ట్ ఫ్రైడే అనేది చూపిస్తాను. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, బర్డ్స్కి సీడ్ మిక్స్ ఎలా తయారు చేయాలి, సాఫ్ట్ ఫుడ్ అనేది ఏవేవి ఇవ్వాలి, చిక్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది పూర్తిగా వీడియో చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తుంటారు. అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే చూడండి, ఇది స్క్రీన్ పైన నంబర్ వస్తుంది. ఆ నంబర్ పైన మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒకవేళ మీకు 1 పేర్, 2 పేర్, 5 పేర్ ఎన్నైనా పేర్స్ కావాలంటే మీరు సెల్ఫ్ వచ్చి తీసుకోవచ్చు. 20 పేర్స్ మీదనే ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువగా అవుతాయి. ఇంకా వాటికి కేజ్ తయారు చేయాలి, కేజ్ మరి ఛార్జెస్ ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇంకా బర్డ్స్కి ఎక్కువ దూరం కూడా పంపించలేము. అందుకోసం చెప్తున్నాను, స్వయంగా వచ్చి తీసుకుంటే చాలా మంచిది. మీరు దారిలో బర్డ్స్కి ఏమైనా సీడ్ అయినా వాటర్ ఏమైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మీకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బ్రీడింగ్ పేర్ కావాలంటే చెప్పండి. అదే జావా స్పారో కూడా బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి, బజ్జీస్ యొక్క కూడా బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి, ఫించెస్ యొక్క బ్రీడింగ్ పేర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర సేల్ అవుట్ కోసం. చాలా ఇంకా బజ్జీస్ యొక్క చాలా వరకు చిక్స్ అయితే నేను సేల్ చేసాను. దగ్గర ఈ ఫస్ట్ క్లాస్లో నాకు 200 పైననే చిక్స్ వచ్చాయి బజ్జీసి. అవి అన్నీ నేను సేల్ అవుట్ కూడా చేశాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ కూడా నడుస్తుంది బజ్జీస్ది, చాలా వరకు చిక్స్ వచ్చాయి. సెకండ్ క్లాస్ చాలా ఎగ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు బజ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది కావాలంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా జావా స్పారోది కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎవరు ఏ బర్డ్స్ ఎక్కువగా కామెంట్ చేస్తారు అదే బర్డ్ మీకు నెక్స్ట్ ఫ్రైడే కూడా మీకు చూపిస్తాను. మీకు బజ్జీస్ అంటే బజ్జీస్ది, జావా అదేవిధంగా మీకు బర్డ్స్ వచ్చి తీసుకుంటే చాలా మంచిది. మీకు ఏ బర్డ్స్ కావాలి, బ్రీడింగ్ పేర్స్ కానీ ఏదన్నా, అదేవిధంగా కాక్టైల్ యొక్క చిక్స్ కూడా ఉన్నాయి. మీరు హ్యాండ్ ఫీడ్ మీద తీసుకుంటారంటే చిక్స్ కూడా ఉన్నాయి. చాలా మంచిగా మనం హ్యాండ్ ఫీడ్ మీద చేయొచ్చు, వాటికి ఫ్రీ ఫ్లై కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక బజ్జీస్ ఫ్రీ ఫ్లై కూడా చేశాను, మీకు చూపించాను. ఒక షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో కూడా చూపించాను. చాలా మంచిగా ఓపెన్ ప్లేస్లో ఫ్రీ ఫ్లై చేస్తుంది బజ్జీస్. అదిగోండి ఇవే ఉన్నాయి, 2 బర్డ్స్కి నేను తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ వాటికి వచ్చాము, వాటర్ వేసాను దానిపైన. ఇదిగోండి నేను ఇప్పుడు ఫిషెస్ కూడా తీసుకొని వస్తానంటున్నాను. అందుకని చూడండి, ఒక చిన్న సెటప్ అనేది తయారు చేశాను. ఒకవేళ ఇందులో మీరు ఫిషెస్ యొక్క బ్రీడర్స్ ఉంటే ప్లీజ్ నాకు కింద మెసేజ్ చేయండి, లేకపోతే నా నంబర్ పైన మెసేజ్ చేయండి. నాకు ఫిషెస్ అనేది ఇప్పుడు కావాలి. అంటే చిన్న ఫామ్ పెడదామని అనుకుంటున్నాను, ఫిషెస్ది బ్రీడింగ్ చేద్దామని. ఎందుకంటే ఆల్రెడీ నేను బర్డ్స్ అయితే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి బర్డ్స్ అయితే. ఇదిగోండి దీనిలో టెట్రా ఫిషెస్ కొన్ని ఒక పేరు అనేది రిలీజ్ చేశాను. ఇలా చిన్న సెటప్ అనేది నేను తయారు చేశాను ఫిషెస్ది. ఇంకా కొన్ని ఫిషెస్ కూడా తీసుకుని వచ్చాను. అదేవిధంగా మీరు ఫిషెస్ అనేది ఎవరైనా సెలెక్ట్ చేస్తే చెప్పండి, నేను పర్చేస్ చేస్తాను మీ దగ్గరికి వెళ్ళి. నాకు దీనిలో పెట్టే ప్లాంట్స్ కూడా కావాలి, నేను కొన్ని తీసుకుని వచ్చాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ కావాలి. ఇంకా ఫిషెస్ అనేది గప్పీస్ కానివ్వండి, మౌలీస్, ఇలా కొన్ని ఫిషెస్ అనేది నాకు కావాలి. ఎవరన్నా బ్రీడర్స్ ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, మీ దగ్గరికి వెళ్ళి నేను ఫిషెస్ అనేది తీసుకుని వస్తాను. ఇది కూడా నేను కొన్ని గోల్డ్ ఫిష్ కూడా తీసుకుని వచ్చాను. ఒక చిన్న సెటప్ అనేది నేను తయారు చేశాను వీటి కోసం. గోల్డ్ ఫిష్ అనేది తెచ్చాను నేను. దీనిలో మౌలీస్ ఫిష్ కూడా తీసుకుని వచ్చాను. ఇంకా నాకు చాలా కావాలి, మౌలీస్ కానివ్వండి, గప్పీస్ కానివ్వండి, ఫిషెస్, ఇంకా వేరే ఫిషెస్, ఆక్సిజన్తో పని లేని ఫిషెస్ అనేమాట నేను పెంచుకుంటాను. చిన్న ఫామ్ అని తయారు చేశాను వాటి కోసం. ఎవరైనా
మీ బిల్డర్స్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కింద నా నంబర్ పైన మెసేజ్ చేయండి. నేను మీ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను ఫిషెస్. ఏదో ఇంకా వాటికి కావాల్సిన ఫుడ్ అవి అన్నీ ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. వాటి కోసం చూడండి, మొత్తం నేను చిన్న సెటప్ అనేది తయారు చేశాను. ఇదిగోండి, ఇది నా బర్డ్స్ మీకు తెలిసిందే. బజ్జీస్ చాలా అంటే చాలా మంచిగా ఫ్రీ ఫ్లై చేస్తున్నాను, రెండు కూడా ఓపెన్ ప్లేస్లో. కొన్ని నేను బెటా ఫిషెస్ కూడా తీసుకుని వచ్చాను. అదేవిధంగా మీ దగ్గర బెటా ఫిషెస్ కూడా ఎవరైనా బీడర్స్ ఉంటే నాకు చెప్పండి, నేను మీ దగ్గరికి వెళ్ళి ఆ ఫిషెస్ కూడా తీసుకుంటాను. కొన్ని అయితే నేను తీసుకుని వచ్చాను హైదరాబాద్కి వెళ్ళి, కానీ ఇంకా బీడర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తాను, బర్డ్స్ కూడా అలాగానే బీడర్స్కి వెళ్ళి బర్డ్స్ తీసుకుంటేనే అవి మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. అదేవిధంగా ఫిషెస్ కూడా అలాగనే ఎవరైనా మంచి బ్రీడర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుని వస్తేనే ఫిషెస్ అనేది మన దగ్గర కూడా చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి, హెల్తీగా ఉంటే అటువంటి ఫిషెస్ అనేది నాకు కావాలి. ఎవరన్నా ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి నా నంబర్ పైన. నేను మీ దగ్గరికి వెళ్ళి ఫిషెస్ అనేది పర్చేస్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా చిన్న సెటప్ ఇక్కడ కూడా తయారు చేస్తాను, చాలా మంచి. దీనిలో ప్లాంట్స్ కూడా వేసాను కొన్ని. ఇంకా నాకు ప్లాంట్స్ అనేవి కూడా మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను, ఒకవేళ మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇదిగోండి, ఇది అక్వేరియం ట్యాంక్స్ కూడా నేనే తయారు చేసుకున్నాను కొన్ని. ఒక 2 అనేది అక్వేరియం ప్లాంట్స్ అక్వేరియం దీన్ని తయారు చేసుకున్నాను. చూడండి, ఇందులో నేను కొన్ని ఫిషెస్ కూడా వేశాను. చూడండి, దీనిలో ఫిషెస్ వేశాను, చాలా మంచిగానే ఉన్నాయి. అవి దగ్గర దగ్గర 15 days అయింది నేను తీసుకుని వచ్చి. ఇంకా నాకు చాలా అంటే చాలా ఫిషెస్ అనేది కావాలి. ఇందులో చూడండి, ఆల్మండ్ లీవ్ కూడా వేశాను. చాలా మంచిగానే ఫిషెస్ ఉన్నాయి. కానీ ఒకవేళ మీ దగ్గర చాలా బ్రీడింగ్ చేసి మంచిగా ఉంటే చెప్పండి ప్లీజ్, నాకు కామెంట్ చేయండి. నేను మీకు కాల్ చేసి తీసుకుంటాను ఏదైనా ఫిషెస్ ఉండండి. గప్పీస్ ఫిష్ కానివ్వండి, మౌలీస్, ప్లాటీ, బెటా ఫిష్, గురామీ ఫిష్ ఇలాంటివి ఉంటే చెప్పండి మీరు. అదేవిధంగా అక్వేరియంలో వేసే గప్పి గ్రాస్ కానివ్వండి, ఫాక్స్ టైల్ కానివ్వండి, ఇలా ప్లాంట్స్ కూడా ఉంటే మీరు చెప్పండి, నేను మీ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను. ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాటికి చెప్పండి, నేను తీసుకుంటాను. ఇదిగోండి, చాలా మంచిగా ఒక చిన్న ఒక సెటప్ అనేది నేను తయారు చేశాను ఫిషెస్ కోసం. చాలా మంచి ఫిషెస్ అనేది తీసుకొని వస్తాను అనుకుంటున్నాను దీనికోసం. ఇప్పుడు మనం మీకు చూపిస్తాను నా యొక్క కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనం పోయేదాం బర్డ్స్ యొక్క బ్రీడింగ్ కాలనీ. ఇది ఫిషెస్ కోసం తయారు చేసిన అది చిన్న సెటప్. ఇప్పుడు నేను వచ్చేసాను కాక్టైల్ యొక్క బ్రీడింగ్ కాలనీలో. ఇందులో నేను చూడండి, నేను ఒక 2 pairs నా దగ్గర అల్బినో కాక్టైల్ ఉండే, వాటిని కూడా నేను రిలీజ్ చేసేసాను ఇందులో. ఎందుకంటే ఇప్పుడు నేను ఫిషెస్ అనేది తీసుకుని వస్తానని చిన్న సెటప్ అనేది తయారు చేశాను. అందుకోసం అందులో చాలా బిజీగా ఉండడం వల్ల వీటిని మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది మన అల్బినో కాక్టైల్కి. ఎందుకంటే ఫౌండేషన్ చేసి వాటికి అలా ఫుడ్ అనేది వేరేదియాలా, ఆ తర్వాత నేను కూడా బిజీగా ఉంటాను. అందుకోసమే వాటిని కూడా నేను దీనిలో రిలీజ్ చేసాను. ఇదిగోండి, ఇక్కడ 3 గ్రే మేల్ ఉన్నాయి కాక్టైల్. చూడండి ఎలా సైంధవాలు ఎవరైనా తింటున్నాయి. ఒక ఫౌండ్ ఫీమేల్ కూడా ఉన్నది. ఈరోజు నేను ప్రతిసారి నా దగ్గర చిక్స్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటే గోధుమలు, శనగలు, పెసర్లు ఒక్కొక్క 1 kg 3 ఐటమ్ తీసుకొని వాటిని మిక్స్ చేసి ఉంచుతాను. ఆ తర్వాత డైలీ 1 cup అనేది వాటర్లో వేసేసి 24 hours అలాగే ఉంచేసి వాటిని మంచిగా 3 times వాటర్తో ఫ్రెష్గా కడిగేసి కొద్దిగా ఇస్తాను. బర్డ్స్కి 3 times ఇస్తాను. అందులో కొద్దిగా నేను 8 మల్టీవిటమిన్ కూడా మిక్స్ చేస్తాను. అదేవిధంగా చిక్స్ వచ్చినప్పుడు నేను చూడండి ఉట్టిగా నేను కొరలు మాత్రమే ఇస్తాను. మన సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఏది ఇయ్యను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాక్టైల్లో సన్ఫ్లవర్ సీడ్ అనేది తినేసి డైరెక్ట్గా వాటి యొక్క చిక్స్ని తినిపిస్తాయి. దానివల్ల ఒక్కొక్కసారి చిక్స్ అనేవి చనిపోతాయి. నేను ఒక 20 days చిక్స్ అయ్యే వరకు కాక్టైల్ నేను వాటికి సీడ్ మిక్స్ ఇవ్వను. 3 times సాఫ్ట్ ఫుడ్ ఇస్తాను. గోధుమలు, శనగలు, పెసర్లు మిక్స్ చేసింది 3 times ఇస్తాను. ఇంకా వట్టి కొరలు ఇస్తాను. ఇంకా పాలకూర, ఇలా ఆకుకూరలు ఏదైనా ఐటమ్ నేను ఇచ్చేస్తాను కాక్టైల్కి. ఇదిగోండి, చాలా మంచిగా బిల్డప్ పేర్స్ ఉన్నాయి, చాలా మంచిగా బ్రీడింగ్ చేశాయి, చాలా వరకు చిక్స్ వచ్చాయి. ఇంకా నేను ఇందులో ఏం చేశానంటే 2 boxes ఒక చిక్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఎందుకంటే మీకు తెలిసింది, నా దగ్గర ప్రతిసారి కస్టమర్స్ అన్ని వస్తుంటారు హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కోసం ఇలా వస్తుంటారు. అందుకోసం నేను సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మొత్తం నా దగ్గర దీనిలో 5 pairs కాక్టైల్స్ ఉన్నాయి. ఈ 2 pairs అయితే నేను ఇప్పుడే రిలీజ్ చేశాను. ఒక 1 week అయింది అల్బినోని. ఇప్పుడు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. ఇంకా ఏ కుండల్లో ఏ బాక్స్లో చిక్స్ కూడా అవి నేను సెలెక్ట్ అవుట్ చేసేసాను ఆ బాక్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నెంబర్ 1 బాక్స్లో మీకు చూపిస్తాను చూడండి. నెంబర్ 1 బాక్స్లో దీనిలో లుటినో ఫీమేల్, గ్రే మేల్ పేరింగ్ చేసుకునే ఉన్నది. ఇది కొద్దిగా చూపిస్తాను. మీకు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, దీనిలో ఫీమేల్ ఉన్నది.
ఫీమేల్తో సహా ఒక 2-3 చిక్స్ ఉన్నాయి చూడండి. కొద్దిగా నేను ఫీమేల్ మీకు జరిపి కూడా చూపిస్తాను, ఎందుకంటే మనం వేళ్ళు వేస్తే ఇది చాలా కొరుకుతాయి ఇవి. నా దగ్గర బజ్జీస్ అయితే కాదు, దీనిలో మొత్తం 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా ఒక ఎగ్ ఉన్నది చూడండి. ఒక ఎగ్ ఉన్నది, 3 చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగానే ఉన్నది చూడండి. ఇక ఫీమేల్ ఇది లుటినో ఫీమేల్, చాలా మంచిగా బ్రీడింగ్ చేసే కాక్టైల్ కూడా. ఫస్ట్ క్లాజ్లో వచ్చినాయి చిక్స్ అన్నీ నేను సేల్ అవుట్ చేశాను. అదేవిధంగా సెకండ్ క్లాజ్లో వచ్చినాయి కూడా చిక్స్ అనేవి ఒక 2 బాక్స్లో ఉన్న చిక్స్ నేను సేల్ అవుట్ చేశాను. ఒక 3 బాక్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి చిక్స్ ఉన్నాయి. నేను సేల్ కూడా చేసి ఒక 1 వీక్ అయింది. అవి 2 బాక్స్లోకి వెళ్ళి చిక్స్, అది కూడా మీకు చూపిస్తాను ఏ బాక్స్లో ఉండే. ఇది కూడా ఇప్పుడు నెంబర్ 2 బాక్స్ మీకు చూపిస్తాను బ్రీడింగ్ ప్రోగ్రెస్. మొత్తం 5 పేర్స్లో అన్ని పేర్స్ చాలా మంచిగానే బ్రీడింగ్ చేశాయి. ఫస్ట్ క్లాస్లో ఒక 9 చిక్స్ వచ్చాయి, అవి సేల్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 2 బాక్స్లో. చాలా మంచి సైజులో నేను బాక్సెస్ అనేది తయారు చేశాను కాక్టైల్ కోసం. ఇది నేనే తయారు చేశాను. ఈ బాక్సెస్ అనేది నేను ఎలా తయారు చేశాను ఇది మీకు వీడియో లాస్ట్లో ఇచ్చేస్తాను, స్క్రీన్ పైన చూడవచ్చు మీరు. ఇదిగోండి, దీనిలో కూడా 2 చిక్స్ ఉండే నెంబర్ 2 బాక్స్లో. ఇందులో కూడా లుటినో ఫీమేల్ గ్రే మేల్ పేరింగ్ చేసుకున్నాయి. 3 ఎగ్స్ వేసాయి, 2 చిక్స్ వచ్చాయి. అందులో నేను 2 చిక్స్ అనేది నేను హ్యాండ్ ఫీడ్ మీద ఒకరు తీసుకున్నారు, ఇచ్చేసిన వాళ్ళకు సేల్ చేసేసాను. ఇప్పుడు నెంబర్ 3 బాక్స్ అనేది మీకు చూపిస్తాను. నెంబర్ 3లో కూడా సేమ్ లుటినో ఫీమేల్ ఉంది, గ్రే మేల్. ఇది ఒకటి మేల్ ఇప్పుడు బాక్స్ లోపల కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు చూద్దాము మేల్ కింద ఎన్ని. ఇది కూడా ఒక ఎగ్ సెల్ పక్కకు పడేసి ఉన్నది, అంటే చిక్స్ బయటకు వచ్చేసాయి. దీనిలో కూడా చూద్దాము ఇప్పుడు ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇదిగోండి, దీనిలో దగ్గర 2-3 చిక్స్ దీనిలో కూడా కనిపిస్తున్నాయి. మేల్ కొంచెం జరుగుతలేడు చూడండి, మనం చేతి వేసి జరపలేము, చాలా గట్టిగా కరుస్తాయి ఇవి. అందుకోసం నేను ఒక చిన్న రాడ్ అనేది తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి, దీనిలో 3 చిక్స్ ఉన్నాయి. ఒకటి లాస్ట్ కార్నర్ చూడండి, ఇప్పుడే వెళ్ళినట్టు ఉన్నది, చిన్నది చిక్స్ కనిపిస్తుంది. దీనిలో మొత్తం 3 చిక్స్ ఉన్నాయి. ఎక్కువగా అది డిస్టర్బ్ అనేది చేయొద్దు, ఆ తర్వాత బర్డ్స్ అని డిస్టర్బ్ అయిపోతాయి. ఇదిగోండి 3 ఉన్నాయి దీనిలో కూడా. చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా. ఫస్ట్ బాక్స్లో మనకు 3 వచ్చాయి, సెకండ్ బాక్స్లో 2 నేను సేల్ అవుట్ చేసేసాను, థర్డ్ బాక్స్లో కూడా 3 ఉన్నాయి చిక్స్. ఇప్పుడు చూద్దాము 4th నెంబర్ బాక్స్. చాలా మంచి సైజులో బాక్సెస్ అనేది చెప్పండి నేను తయారు చేశాను. ఈ బాక్సెస్ అనేది ఎలా తయారు చేశాను అనేది మీకు ఈ వీడియో ఒక లాస్ట్ స్క్రీన్లో ఇచ్చేస్తాను చూడండి. చాలా తక్కువ ప్రైస్లో ఇది తయారు చేశాను. ఈ నెంబర్ 4 బాక్స్లో కూడా 2 చిక్స్ ఉండే దీనిలో కూడా. ఈ చిక్స్ కూడా నేను సేల్ చేశాను. పోయిన వీడియోలో మీకు చూపించాను, పోయిన బ్రీడింగ్ ప్రోగ్రెస్లో దీనిలో ఎగ్స్ కూడా ఉండేది చూపించాను. దీనిలో కూడా చిక్స్ వచ్చాయి, అవి కూడా నేను సేల్ చేశాను 4th నెంబర్ బాక్స్లో. ఇప్పుడు నేను చూపిస్తాను 5 నెంబర్ బాక్స్. ఇప్పుడు చూద్దాం దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయో 5 నెంబర్లో. ఇది చూద్దాము, అంటే సేల్ చేసి దగ్గర 1 వీక్ అయినాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. ఇది కూడా దీనిలో కూడా చూడండి, లుటినో ఫీమేల్ గ్రే మేల్ ఇద్దరు కూడా కూర్చున్నారు. దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి చూడండి, 2 చిక్స్ ఉన్నాయి దీనిలో 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ కూడా ఉంటాయి దీనిలో. ఎగ్స్ కూడా ఉన్నాయి, మొత్తం 4 ఎగ్స్ వేసాయి ఇవి. 2 చిక్స్ అయితే మనకు ఇక్కడ వచ్చేసే కాక్టైల్. ఇంకా చూడండి 2 ఎగ్స్ దీనిలో ఉంటాయి, ఒక ఎగ్స్ ఫీమేల్ కింద ఉన్నది అని అనుకుంటాను. మొత్తం 4 ఎగ్స్ ఉంటాయి దీనిలో, అయితే 2 వచ్చేసినాయంటే 2 ఎగ్స్ ఉంటాయి దీనిలో. చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఈ పేర్స్ కూడా. మొత్తం దీనిలో కూడా 2 చిక్స్ వచ్చాయి, చిక్స్ హెల్దీగానే ఉన్నాయి చిక్స్. ఎప్పుడైనా కావాలండి దీని కాక్టైల్ ఒక చిక్స్ వచ్చినప్పుడు నేను 3 టైమ్స్ అనేది వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తాను. అది అలాగనే మీరు కూడా ఇవ్వండి. చిక్స్ అనేది చనిపోవడం చాలా తగ్గుతాయి, అంటే చనిపోయే ఛాన్స్ తగ్గుతుంది అని చిక్స్ మన సాఫ్ట్ ఫుడ్ ఇస్తే కాక్టైల్కి. ఎందుకంటే కాక్టైల్ ఒకవేళ మీరు బ్రీడింగ్ కూడా చేయకపోతే వాటికి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. సాఫ్ట్ ఫుడ్ తినడం కాక్టైల్ చాలా తొందరగా బ్రీడింగ్ మూడ్లో వస్తాయి. నెంబర్ 6లో చూసాము, దీనిలో ఎగ్స్ వేసాయో దీనిలో వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ 5 బాక్సెస్లో అయిపోయింది. నేను రిలీజ్ చేసి అల్బినో కాక్టైల్కి 1 వీక్ అయింది కదా, అందుకని చూద్దాము ఒకవేళ అవి కూడా ఎగ్స్ వేసాయేమో. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు నేను చూడక బాక్సెస్లో నేను కూడా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ శాతం అంటే కాక్టైల్ బాక్సెస్ చూడను. కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్బర్డ్, జావా స్పారో ఇవి బాక్సెస్ నేను చూడను ఎక్కువ. అంటే నేను ఆ బడ్జెస్ యొక్క కుండల్ని చూస్తాను, ఎందుకంటే దానిలో నెక్స్టింగ్ ఏముండదు, మనం తొందరగా చూడొచ్చు. అదేవిధంగా జావా స్పారో నెక్స్టింగ్ జరపాలా, ఆఫ్రికన్ లవ్బర్డ్స్ కూడా నెక్స్టింగ్ జరిపి చూడాలా, చాలా ఫించెస్ది చాలా టైం పడుతుంది. అందుకోసం వాళ్ళది నేను చూడను. బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపినప్పుడే నేను చూసుకుంటాను నేను. ఇది కూడా దీనిలో కూడా చూడండి, దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు, అంటే త్వరగా ఎగ్స్ ఇంకా వేస్తాయి. ఎందుకంటే నేను వాటి యొక్క చిక్స్ 2 బాక్స్ ఒక చిక్స్ సేల్ చేసి ఒక 1 వీక్ అయింది. ఇంకా అల్బినో కాక్టైల్ని కూడా రిలీజ్ చేసి 1 వీక్ అయింది. అంటే దగ్గర ఒక వారం రోజుల్లో ఇవి కూడా దీనిలో ఎగ్స్ వేయచ్చు. చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ కాక్టైల్ది కూడా చూడండి.
3 బాక్సెస్లో మనకు ప్రస్తుతానికి చిక్స్ ఉన్నాయి. 2 బాక్సెస్ ఒక చిక్స్ అనేది నేను సేల్ 2 బాక్సెస్ ఒక చిక్స్ అనేది నేను సేల్ చేశాను. మొత్తం 5 పేర్స్లో చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్. అదేవిధంగా కాక్టైల్ యొక్క బ్రీడింగ్ బాక్సెస్ అనేది నేను ఎలా తయారు చేశాను, చాలా తక్కువ ప్రైస్లో నేను తయారు చేశాను. ఆ వీడియో కావాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అదేవిధంగా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదే మీకు ఒకవేళ మీరు ఫిషెస్ అనేది సేల్ చేస్తే ఎవరైనా బీడర్స్ ఉంటే నాకు నా నంబర్ పైన వాట్సాప్ చేయండి. ఇంకా నాకు గప్పి గ్రాస్ కానివ్వండి, అది చెప్పాను ఆల్రెడీ మీకు. అవి అన్ని ఫిషెస్ అనేది నాకు కావాలి. ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది చూసుకోండి, నేను ఫ్రీ ఫ్లై నా బడ్జీస్ అనేది ఎలా చేసింది చూడండి, మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియో అనేది నేను వేశాను, నా ఛానల్ అప్లోడ్ చేశాను. చూడండి, వాళ్ళ కోసం చూడండి. చాలా మంచిగా ఒక 5 మినిట్స్ దాకా అది ఫ్లై చేసి చూడండి, పక్కకున్న ఇంటిపై గోడపై వచ్చింది. ఆ తర్వాత చూడండి, చాలా తొందరగానే నా దగ్గర వచ్చేసింది. చాలా మంచిగా ఫ్లై చేస్తాయి. బర్డ్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.